హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సువార్త ప్రకటన ప్రేమను బట్టి జరగాలండి. కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తున్నాను, మీ మనసులో పడేసుకోండి. నా యేసయ్య ప్రేమను నేను జుర్రుకునే కొలది దేవుని బిడ్డలను ప్రేమించడం నేను నేర్చుకున్నానండి. దేవుడు ప్రేమించిన వారిని ప్రేమించడం నేర్చుకున్నాను. చూడండి, దేవుని ప్రేమతో నింపబడిన ఒక వ్యక్తి దేవుడు ప్రేమించిన వారిని ప్రేమిస్తాడు, దేవుడు ద్వేషించే వాటిని ద్వేషిస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు, దుర్నీతిని ద్వేషిస్తున్నాడు. ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనలో ఉన్న నీచ గుణాన్ని మాత్రం ఆయన ప్రేమిస్తాం లేదు. మనమంటే ఆయనకి ఎంతో ప్రేమ, చచ్చేంత ప్రేమ ఏంటి, ప్రాణమిచ్చి చూపించాడు ఆయన. కానీ నువ్వు పాపాన్ని వదిలిపెట్టకపోతే, పోనీలే ఆదామావా ఉండండి ఇంకెప్పుడు చేయకుండా అని చెప్పుండొచ్చుగా. వాళ్ళని ప్రేమించాడు కాబట్టే చంపలేదు, వారిలో ఉన్న పాపాన్ని సహించలేదు కాబట్టి వారిని ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టేశాడే కానీ మళ్ళీ వాళ్ళని ఎలాగ దగ్గరకు తెచ్చుకోవాలా అని తన అనాది సంకల్పము చొప్పున ఆయన వారి స్థానంలో మరణించి తన రక్తాన్ని చిందించి ఈ రోజున పాపులమైన మనకు ఆయన ద్వారా పరలోక రాజ్యపు సిద్ధపరిచి ఉన్నాడు. అది ప్రేమతో పాడండి. మీరు పాటలు పాడేవాళ్ళు కొంతమందికి దెయ్యాలు పడుతున్నాయండి ఈ మధ్య. స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు అంటే సైతానికి భలే సంబరం అంట. దొరుకుతావుర్రా సహోదర. మీరు కింద ఉన్న పడగొడతాం ఈజీయా, పైన ఉన్నోడిని పడగొడతాం ఈజీయా? ఎవరి అంటే పడిపోతాం కిందకి అంతే. అందుకే స్టేజ్లు ఎక్కేవాళ్ళు, నేను 11 సంవత్సరాలు సేవకు సమర్పించుకున్న తర్వాత కూడా నేను పెరిగిన ఫెలోషిప్లో నన్ను స్టేజ్ ఎక్కనివ్వలేదండి. పాట పాడటానికి కానీ ప్రసంగం చేయటం సంగతి దేవుడు అరిగా, అసలు సాక్ష్యం చెప్పడానికి కానీ పెరవలేదు. నన్ను భలే కుచ్చ ఉంటుండేది నాకు. ఏటి ప్రభా, నేను ఇంత 10 సంవత్సరాల ట్రైనింగ్ అంటే కనీసం పాట పాడమంటారు, సాక్ష్యం చెప్పమంటారు ఏంటి వీళ్ళు? రోడ్డు మీదకి వెళ్ళి కావాలంటే స్టేజ్ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. నేను అట్టకపోయానులేండి, చెప్పకుండా ఉండలే. 10 సంవత్సరాల్లో 4 స్థలాల్లో సేవ చేసి ఒక్కొక్క చోట 400-500 ఆత్మలు సంపాదించాను. అది వేరే సంగతి. ఎక్స్పోజ్ అవ్వకూడదు అందరికీ. అలాగా ఎక్స్పోజ్ అయినప్పుడు సైతాన్ని కళ్ళు మన మీద పడతాయి. ఆ శోధన జయించడం చాలా కష్టం. నీలో అణుకువ లేకపోతే, నీలో సిద్ధపాటు లేకపోతే, నువ్వు మెలకువగా ఉండకపోతే. చాలామంది దైవ సేవకులు ఈ రోజున పిచ్చోళ్ళు అయిపోతున్నారు. సేవకులు, గొప్పగా వాడబడిన సేవకులు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లా. గొప్పగా దేవుడి చేతుల్లో వాడబడిన వారు ఈ రోజున బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు, కంటికి కనపడుతున్నారు, కరుమరుగైపోతున్నారు. వణుకుతో భయముతో రక్షణ కొనసాగించుకోవాలి. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టున్నైపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాడు పౌలు. ఈ లోకంలో ఎవరికైనా ప్రార్థన కావాలంటే అది దేవుని సేవకుడికి కావాలి ప్రార్థన, దేవుని సేవకుడి కుటుంబానికి కావాలి ప్రార్థన. నా 3 యవనస్తులైన కుమారులను పెంచడం కొరకు ఇందాక సాక్షి చెప్తున్నట్టు మైకిల్ ఎన్ని కన్నీరు గార్చారో మీకేం తెలుసు. ఒక టీనేజ్లో ఉన్న యవనస్తుని లోకంలోకి పోకుండా ఈ చెడిపోయిన లోకంలో దేవుని కొరకు నిలబెట్టాలంటే అది ఆషామాష కాదండి. అది కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొని మొర్ర పెట్టితేనే కుటుంబం కట్టుకోగలుగుతాం. నా బోధలో ఈ 50 సంవత్సరాల్లో తేడా ఉంటే ఎవడైనా ఎత్తి చూపించండి. వాళ్ళు గమ్మత్తుగా కట్టింగ్లు చేసి ఫేకులు పెడుతున్నారు యూట్యూబ్లో. అర్థం పర్థం లేకుండా అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క తీసుకొచ్చి డబుల్ మీనింగ్ వచ్చేటట్టు కాంట్రడిక్ట్ అయ్యేటట్టు చూపిస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద వే. ద వే వీఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూ. ఆత్మల భారంతోనే డబ్బు సంపాదన కొరకు సేవ చేయటం అన్నంత మూర్ఖత మరొకట్లేదండి. గో అండ్ డూ సమ్ బిజినెస్ ఇఫ్ యూ వాంట్ మనీ. డబ్బులు కావాలంటే వ్యాపారం చేసుకో. యేసునామాన్ని పెట్టుకొని అడుక్కుతింటాం ఎందుకండి?
రోడ్ల మీద యేసుప్రభు ఫోటో పెట్టుకోండి బాబు బాబు అంటే ఒక ఆయన, ఏందయ్యా నువ్వు అడుక్కుంటే అడుక్కో, ఎందుకు యేసుప్రభు ఫోటో ఆయన అడుక్కుంటున్నాడా? ఎందుకంటే అదే చేస్తున్నారు ఇవాళ. వాళ్ళు అలా అడుక్కుంటున్నారు పాపం పేదవాళ్ళు. యేసునామాన్ని పెట్టుకొని అడుక్కునేవాళ్ళు ఇవాళ. బీ కేర్ఫుల్. దేవుడు ఒకరోజు తీర్పు దినాన మనల్ని అడుగుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరు నీ మాట విని వణుకుచున్నారో వారిని చూడయ్యా. ఎవరు నీ మాట విని తమ హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారో వారిని చూడయ్యా. నీ నామములో ఉన్న విడుదల, నీ నామము ద్వారా దొరికే దీవెన అట్టి వారి మీద కుమ్మరించు నాయన. నీ సాక్షునిగా వాడుకోయ్యా. సంపూర్ణ సేవకులు లేపయ్యా. పార్ట్ టైం సేవకులను అభిషేకించయ్యా. ఉద్యోగాలు చేస్తూ సేవలో పార్టిసిపేట్ చేస్తున్న వారిని దీవించిన ఆయన. సమస్తం విడిచిపెట్టి పరిపూర్ణంగా సేవకు వచ్చిన వారిని అభిషేకించు తండ్రి. సంఘాలలో ఉజ్జీవం దయచేయను ఆయన. మౌనంగా ఉండే సంఘం కాక సత్య సువార్తను సరిగా విభజిస్తూ మారుమూల గ్రామాలకు నీ మాటలు పట్టుకెళ్ళే సంఘముగా, మీడియా ద్వారా ఇచ్చిన ప్రతి అవకాశము ద్వారా కోటి విద్యలు కూటి కొరకు వాడినట్టు కోటి విద్యలు క్రీస్తు కొరకు వాడటానికి ఈ అంచెదినాల్లో మా మీద నీ అభిషేకమును కుమ్మరించము నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం.